నన్ను కూడా మీ దగ్గరికి తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? స్కూల్కి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం ఏంటి? ఇంటికి వెళ్ళడానికి. ఇంటికి వెళ్ళడానికి స్కూల్కి వెళ్తున్నారా? తమాషాగా ఉందే. అదంకుల్, ఇంటి దారి మర్చిపోయాం. మళ్ళీ స్కూల్కి వెళ్తే వాచ్మెన్ ఇంటికి తీసుకెళ్తాడు. కనీసం స్కూల్ దారైనా గుర్తుందా? గుర్తుంది అంకుల్. స్కూల్ నుంచేగా వచ్చాం, వచ్చిన దారినే వెళ్ళిపోతాం. స్కూల్ దారి నాకు బాగా తెలుసు. బాగుంది, చాలా బాగుంది. స్కూల్ వదిలి ఎంతసేపు అయింది? మీరు ఇంత దూరం వచ్చేసారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంటికి ఎప్పుడు వెళ్తారు? అయితే ఇప్పుడు మేమేం చెయ్యాలి? నా కార్ ఎక్కాలి. మేమెక్కం. కొత్త వాళ్ళని నమ్మద్దని చెప్పింది. ఎవరు? ఎవరైతే నీకెందుకు, మేం చెప్పాం. సరే సరే, ఎవరైతే నాకెందుకులే గాని. చూడండి, నేను మీరనుకుంటున్నట్టు దొంగని కాను. నా కార్ కూడా ఉంది కదా, సో నేను మంచివాడినేగా. మరైతే మమ్మల్ని మా ఇంట్లో జాగ్రత్తగా చూస్తావా? ముందు మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, అక్కడ దించేస్తాను. రామాలయం వీధిలో ఉంది మా ఇల్లు. అక్కడికి వెళ్తే గుర్తుపడతారా? గుర్తుపడతాం. సరే, కార్ ఎక్కండి, రండి. రా, ఎక్కు. బాయ్. శిరీష, సారీరా. సారీ అమ్మా. కొత్తగా ఉద్యోగం దొరికిందన్న ఆనందంలో పనిలో పడి మీ విషయమే మర్చిపోయాను. స్కూల్కి వస్తే అక్కడ లేరు, ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఎలా వచ్చారు? నువ్వు రాలేదని మేము నడుచుకుంటూ వస్తుంటే దారి మర్చిపోయాం. ఒక అంకుల్ కనిపించి మమ్మల్ని కారణం ఇంటికి తీసుకొచ్చి దింపారు. ఏంటి నువ్వెందుకు ఏడుస్తున్నావు? మేము వచ్చేసాం కదా. ఇంకో విషయం తెలుసా, అన్నయ్యకి దారి తెలుసని దారి మర్చిపోయాడు కదరా. ఎలాగైతేనేంటి, క్షేమంగా ఇంటికి చేరారు. థ్యాంక్ గాడ్. ఆకలిస్తుందా? బాగా ఆకలిస్తుంది. సరే, ముందు వెళ్ళి బట్టలు మార్చుకుంటండి, భోజనం వడ్డిస్తాను. పెద్దవాళ్ల మాటలు వినాలమ్మా. స్కూల్ దగ్గర వాచ్మెన్ అంకుల్ ఇంటి దగ్గర దిగుపెడతాడు అన్నాడుగా, అంతవరకు ఆగొచ్చు కదా. ఈలోపే మీ ఇద్దరు వెళ్ళిపోవాలా? మిమ్మల్ని ఇంట్లో దిగబెట్టిన అంకుల్ మంచాయన కాబట్టి సరిపోయింది.
లేకపోయింటే మీకా సరిగ్గా దారి తెలీదు, అడ్రస్ చెప్పడం కూడా సరిగ్గా రాదు. మీకు జరగరాంది ఏదైనా జరుగుంటే సరే, ఇంకెప్పుడు మీరిద్దరు ఇలా చేయకూడదు, సరేనా? సరే.